బెంగళూరు మరియు పంజాబ్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన 61వ ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ మరోసారి బొక్కబోర్లా పడింది. ఆర్సీబీకి పంజాబ్ పవర్ పంచ్ ఇస్తుందేమో అనుకుంటే అందుకు పూర్తి విరుద్ధంగా ఆర్సీబీ ఇచ్చిన దిమ్మ తిరిగే షాక్కి పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు పరలోకాలానికి పార్సలయ్యాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు సమిష్టి కృషితో ఆల్రౌండ్ షోతో అదరగొట్టి అరిపించి మెరిపించి పంజాబ్ను దారుణంగా మట్టికరిపించి ఏకంగా 23 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ మొదలైనప్పటి నుండి పంజాబ్ జట్టు ఏ దశలోనూ బెంగళూరుకి పోటీ ఇచ్చినట్లుగాని గెలుపు కోసం ఏమాత్రం కసిగా పోరాడినట్లుగాని ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు ధర్మశాల పిచ్ అంటేనే పంజాబ్ జట్టుకు ఒక పీడకల లాంటిది. ఇక్కడ పంజాబ్ జట్టు 17 మ్యాచ్లు ఆడితే అందులో కేవలం 6 మ్యాచ్లలో మాత్రమే గెలిచి ఏకంగా 11 మ్యాచ్లలో ఓటమి పాలైంది. ఇక 2023 నుండి చూసుకుంటే బెంగళూరుతో ఆడిన 8 మ్యాచ్లలో 7 సార్లు ఓడిపోయి కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఈ చెత్త రికార్డు ఈరోజు కూడా పునరావృతమైంది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు ఈ 2026 సీజన్లో వరుసగా 6 మ్యాచ్లలో ఓడిపోయి తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. పురుషుల టీ20 క్రికెట్లో అత్యధికంగా 46 సార్లు ప్రత్యర్థికి 200కు పైగా పరుగులు సమర్పించుకున్న జట్టుగా పంజాబ్ దారుణమైన రికార్డు మూటగట్టుకుంది. ఈ ఒక్క ఐపీఎల్ 2026 సీజన్లోనే 9 సార్లు 200కు పైగా స్కోరిచ్చి చెత్త రికార్డును నెలకొల్పింది. ఇక పంజాబ్ శ్రేయాస్ అయ్యర్ సైతం టీ20లో అత్యధికంగా 31 సార్లు 200కు పైగా స్కోరిచ్చిన కెప్టెన్గా మొదటి స్థానంలో నిలిచి పరుగు పోగొట్టుకున్నాడు. మరోవైపు బెంగళూరు జట్టు మాత్రం అదరగొట్టింది. పురుషుల టీ20 క్రికెట్లోట్లో అత్యధికంగా 200కి పైగా స్కోర్లు చేసిన జట్ల జాబితాలో బెంగళూరు 44 సార్లతో 2వ స్థానంలో నిలిచింది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడం ఇది 11వ కావడం విశేషం. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేరిన 2వ జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ధర్మశాలలో ఈసారైనా సర్పంచ్ సాబ్ సేన తలగరేస్తారు అనుకుంటే మరొకసారి తలదించుకుని దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. మ్యాచ్ మొదలైనప్పటి నుండి పంజాబ్ జట్టు ట్రాక్ తప్పిన రైలులాగా రాంగ్ రూట్లో పోయింది. ఆరంభంలోనే పంజాబ్ బౌలర్లు పూర్తిగా గాడి తప్పారు. ప్రత్యర్థి బ్యాటర్లకు పరుగులను ధారాదత్తం చేశారు. లాకీ ఫెర్గ్యూసన్ మరియు చాహల్ ఇద్దరూ ఏకంగా 14 సగటుతో బౌలింగ్ చేయగా హర్షదీప్ సింగ్ 11 సగటుతో బౌలింగ్ చేసి దారుణంగా విఫలమయ్యారు. మిగతా బౌలర్లు కూడా దాదాపు 10కి పైగా సగటుతో బౌలింగ్ చేశారు. జట్టులోని బౌలర్లందరూ ఇంత చెత్తగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ అక్కడే సగం పోయింది. పంజాబ్ బౌలర్ల వైఫల్యాలే ప్రత్యర్థి జట్టుకు వరారుగా మారాయి. అందుకే ఈరోజు బెంగళూరు జట్టు ఏకంగా 222 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. పోనీ బౌలర్లు ఎలాగూ చేతులెత్తేశారు, బ్యాటర్లైనా బాధ్యతగా ఆడతారా అంటే అదీ లేదు. కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో కనీస పోరాట పటిమను ప్రదర్శించలేదు. గత కొన్ని మ్యాచ్లుగా విఫలమవుతున్న ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య మరియు ప్రభ్ సిమ్రాన్ సింగ్ అలాగే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈరోజు కూడా దారుణంగా సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో కేవలం 19 పరుగులకే పంజాబ్ జట్టు 3 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. సగం మ్యాచ్ పవర్ ప్లేలోనే పోయింది. ఆ తర్వాత మార్కస్ స్టాయినిస్ కొనోల్లీ 37 పరుగులు, షెడ్గే 35 పరుగులు, శశాంక్ సింగ్ 27 బంతుల్లో 56 పరుగులు చేసి కాస్త మెరుపులు మెరిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారీ స్కోరు బోర్డు మీద ఉండటంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక కీలక సమయాల్లో వికెట్లు పారేసుకున్నారు. ఇలా అన్ని విధాలుగా చేతులెత్తేయడంతో పంజాబ్ జట్టు దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ ఘోర ఓటమి పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ జట్టు పూర్తిగా ఆయుధాలు కింద పడేసి అస్త్ర సన్యాసం చేసి ప్లే ఆఫ్స్ నుండి దాదాపు తప్పుకుంది. మరోవైపు ఆర్సీబీ 18 పాయింట్స్తో మొదటి స్థానంలో ఉండి ప్లే ఆఫ్స్కి అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది. గుజరాత్ కూడా దాదాపు క్వాలిఫై అయినట్లే కాబట్టి మిగిలిన 2 స్థానాల కోసమే అసలు పోరు నెలకొంది. ఇక పంజాబ్ జట్టు 13 మ్యాచ్లు ఆడి
13 పాయింట్స్ దగ్గరే 4వ స్థానం దగ్గరే ఆగిపోయింది. ఆ జట్టుకి ఇంకా ఒకే ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ మ్యాచ్ కనుక ఓడిపోతే ఖచ్చితంగా పంజాబ్ దర్జాగా ఇంటికి వెళ్లిపోవడమే. ఒకవేళ ఆ మ్యాచ్లో గెలిచి 15 పాయింట్స్ సాధించినప్పటికీ ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే మిగతా జట్ల గెలుపోటములపై ఖచ్చితంగా ఆధారపడాల్సిన దీన పరిస్థితి పంజాబ్ కొని తెచ్చుకుంది. ఒకవేళ ఈరోజు పంజాబ్ జట్టు గెలిచి ఆ తర్వాత మ్యాచ్ కూడా గెలిచి ఉంటే ఏకంగా 17 పాయింట్స్కు చేరేది. అప్పుడు రాజస్థాన్, చెన్నై జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. అయితే పంజాబ్ జట్టు ఓటమి చెన్నై, రాజస్థాన్లకు ప్రాణం పోసింది. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ మాత్రం పండగ చేసుకుంటోంది. ఎందుకంటే ప్రస్తుతం రాజస్థాన్ 11 మ్యాచ్లు ఆడి 12 పాయింట్స్తో 5వ స్థానంలో ఉంది. ఆ జట్టుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలున్నాయి. అంటే కనీసం 2 మ్యాచ్లు గెలిచినా కూడా రాజస్థాన్ జట్టు సులభంగా టాప్ 4కి వెళ్లే ఛాన్స్ ఉంది. అదే సమయంలో చెన్నై జట్టు కూడా 12 మ్యాచ్లాడి 12 పాయింట్స్తో 6వ స్థానంలో ఉంది. తమకు మిగిలిన 2 మ్యాచ్లు గనక గెలిస్తే ఆ జట్టుకి కూడా టాప్ 4కి వెళ్లే అద్భుతమైన ఛాన్స్ ఉంది. ఒక రకంగా చెప్పారంటే పంజాబ్ జట్టు ఓడిపోయి రాజస్థాన్ మరియు చెన్నై జట్లకు ఆక్సిజన్ అందించి కొత్త ఊపిరి పోసింది. ఇక ఈ మ్యాచ్ ఫలితం ఎస్ఆర్హెచ్కు కూడా భలే కలిసొచ్చింది. ఇప్పుడు పంజాబ్ గనక గెలిచి ఉంటే ఎస్ఆర్హెచ్ తమకు మిగిలిన 2 మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాలి అనే ఒత్తిడి ఉండేది. కానీ పంజాబ్ ఓడిపోవటం వల్ల మిగిలిన 2 మ్యాచ్లలో కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఒక రకంగా చెప్పారంటే పంజాబ్ ఓటమి హైదరాబాద్కు పండగలాంటి న్యూస్. గత 4 రోజులుగా ఎస్ఆర్హెచ్కు లక్ మామూలుగా కలిసి రావటం లేదు. మొదట పంజాబ్ ఓడిపోయింది, తర్వాత చెన్నై ఓడిపోయింది, దాని తర్వాత గుజరాత్ ఓడిపోయింది, ఇప్పుడు మళ్లీ పంజాబ్ ఓడిపోయింది. వరుసగా 4 రోజులు మిగతా జట్లన్నీ హైదరాబాద్ జట్టుకు రెడ్ కార్పెట్ వేసి మీరు ప్లే ఆఫ్స్కి వెళ్లకపోతే మేం ఒప్పుకోము అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా సాగిందో బౌలింగ్ కూడా అంతే కట్టుదిట్టంగా సాగింది. పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ, పడిక్కల్ ఇద్దరూ కలిసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీళ్ళిద్దరూ కలిసి 41 బంతులలో 76 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అద్భుతమైన యాంకర్ రోల్ పోషించాడు. కోహ్లీ 37 బంతులలోనే 157 స్ట్రైక్ రేట్తో 58 పరుగులు చేసి తన ఐపీఎల్ కెరీర్లోనే 67వ హాఫ్ సెంచరీని నమోదు చేశారు. అంతేకాకుండా పంజాబ్పై ఐపీఎల్లో అత్యధికంగా 1189 పరుగులు చేసిన రికార్డును సృష్టించాడు. మరియు ఈ సీజన్లో 500 పరుగులు కూడా పూర్తి చేశారు. మరోవైపు పడిక్కల్ కసిమీద ఆడుతూ 25 బంతుల్లోనే 45 పరుగులు చేసి ఇన్నింగ్స్ వేగాన్ని అమాంతం పెంచేశారు. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ తనకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుని 60 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. వెంకటేష్ అయ్యర్ కేవలం 40 బంతులలో 183 స్ట్రైక్ రేట్తో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచి బెంగళూరుకు మిడిల్ ఓవర్లలో ఒక సాలిడ్ పునాది వేశారు. ఇక చివర్లో టిమ్ డేవిడ్ మరోసారి పూరకం వచ్చినట్లు ఆడి కేవలం 12 బంతులలో 233 స్ట్రైక్ రేట్తో 2 ఫోర్లు 2 సిక్సర్లు బాది 28 పరుగులు చేసి ఒక అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన వల్లే బెంగళూరు జట్టు 222 పరుగుల భారీ స్కోరును సాధించగలిగింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కొత్త బంతితో భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో నిప్పులు చెరిగాడు. అతని బౌలింగ్లో బంతిని టచ్ చేయాలంటేనే పంజాబ్ ఓపెనర్లు వణికిపోయారు. సింగిల్ డిజిట్ స్కోరుకే ఎగిరిపోయారు. ఐపీఎల్లో 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఒకే సీజన్లో 23 వికెట్లు తీసిన రెండవ బౌలర్గా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత రసిక్ సలాందార్ 36 పరుగులిచ్చి, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేసిన శశాంక్ సింగ్ మరియు అజ్మతుల్లా ఓమర్జాయ్ లాంటి 3 కీలక వికెట్లు పరగొట్టి పంజాబ్ పతనాన్ని శాసించాడు. మధ్య ఓవర్లలో పంజాబ్ ఆధిపత్యానికి పూర్తిగా గండికొట్టాడు. ఇక చివర్లో హాజిల్వుడ్ తన సూపర్ బౌలింగ్తో ప్రమాదకరమైన మార్కస్ స్టోయినిస్ని బోల్తా కొట్టించగా షెపర్డ్ కూపర్ కొన్నోలీని అవుట్ చేశారు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడం వల్లే బెంగళూరు జట్టు ఈ ఘన విజయాన్ని సాధించి దర్జాగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.